వెల్కమ్ టు అరగంటలో వంట. ఎన్నో వెరైటీ రుచులతో అలరించే అరగంటలో వంట పసందైన వంటకాలతో మీ ముందుకు వచ్చేసింది. సో ఈ రోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో సినిమాక్స్ లో రెస్టారెంట్ బ్లూ ఫాక్స్ లో ఉన్నాం. ఈ రోజు మనతో ఉన్నారు షెఫ్ నరసింహ గారు. నరసింహ గారు మనకి ఎలాంటి వెరైటీ వంటకాలు పరిచయం చేస్తారో, ఇంకా బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ గురించి చెప్పే విశేషాలు తెలుసుకుందాం. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీరు ఈ హోటల్లో ఎన్ని ఇయర్స్ నుంచి పని చేస్తున్నారండి? 25 ఇయర్స్ నుంచి. 25 ఇయర్స్ నుంచి. అంటే షెఫ్ గా మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్? 25 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్. అంటే అంతకంటే ముందు కూడా వేరే గ్రూప్ లో చేశాను. ఓకే, వేరే గ్రూప్ లో నేర్చుకొని ఈ గ్రూప్ లోకి వచ్చి 25 ఇయర్స్ నుండి. ఓకే, ఇప్పుడు మా అరగంటల వంట ప్రేక్షకుల కోసం మీరు ఎలాంటి వంటకాలు పరిచయం చేయబోతున్నారు? చికెన్ సీజన్స్ ఒకటండి, కర్రీలో వచ్చి వెజిటేబుల్ తరంగాణ అండి. వెజిటేబుల్ చికెన్ సీజన్స్ అంటే ఇది స్నాక్ ఐటమ్ లాగా? స్నాక్స్ అండి. ఓకే అండి. నరసింహ గారు, ఇప్పుడు ఈ చికెన్ సీజన్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారండి? చెప్తానండి. చికెన్ సీజన్స్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, గుడ్డు సొన, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర, నువ్వులు, మైదా, కార్న్ ఫ్లోర్, ఫ్రై చేసుకోవడానికి సరిపడే నూనె. చికెన్ సీజన్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దీని తయారీ విధానం కూడా నరసింహ గారిని అడిగి తెలుసుకుందాం. నరసింహ గారు, దీన్ని ఎలా తయారు చేయాలండి? ముందుగా చికెన్ తీసుకోవాలండి. ఓకే, దానిలో ఎగ్ సోనా ఇవ్వాలి. ఎగ్ సోనా, గుడ్డు సోనా మొత్తం వేసేయాలా? మొత్తం వేసేయాలి. అంటే ఇది ఓన్లీ ఎల్లోనా? ఎల్లో అండి. ఎగ్ ఎల్లో. ఎగ్ ఎల్లో. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ చాలండి. ఇంకా అండ్ ఉప్పు అండి. సరిపోతుంది. టేస్టింగ్ సాల్ట్ అండి. టేస్టింగ్ సాల్ట్. గ్రీన్ చిల్లీ తురుము అండి. పచ్చిమిర్చి తురుము. చాలు. ఉల్లిగడ్డ ఎన్ని స్పూన్స్? 2 స్పూన్స్. పైన కొత్తిమీర తురుము. మైదా, కార్న్ఫ్లోర్ ఒక్కొక్క స్పూన్ అండి. అదొక స్పూన్. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఓకే, ఓకే, ఇలా కలుపుకొని వెంటనే ఫ్రై చేసుకోవాలా, కాసేపు ఉంచుకోవాలంటారు? కలుపుకొని కొంచెం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటే కూడా ఇంకా టేస్ట్ మంచిగా వస్తుందండి. పడుతుందండి. ఒక అర్ధగంట వేసి పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం అందరు చూడాలి కాబట్టి ఎప్పుడప్పుడు చేస్తున్నాం. మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మొత్తం పీసెస్ అంతా పడుతుంది. ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాక నువ్వుల నుంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, నువ్వుల్లో ముంచేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నూనె వేడేది తీసుకొని. ఓకే, సో చూస్తున్నారు కదండి, చికెన్ సీజన్స్కి మనం దీన్ని మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం. దీనిలో ఏమేమి ఐటమ్స్ వేసామంటే జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర, ఎగ్ ఎల్లో, ఇంకా టేస్టింగ్ సాల్ట్, ఉప్పు, ఆనియన్స్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా. ఇదంతా మొత్తం వేసి బాగా కలిపేసి పెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇమీడియట్గా చేసేస్తారు. ఓకే నరసింహ గారు, దీన్ని ఫ్రై చేసేస్తారా? ఫ్రై చేస్తానంటే మీరు ఆ నువ్వులు ఇక్కడ ఓకే, కొంచెం పైకి పట్టండి. నువ్వుల్లో ముంచుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని నువ్వుల్లో ముంచేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతసేపు ఫ్రై చేస్తే సరిపోద్దండి? 5 మినిట్స్లో అయిపోతుంది. ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఓకే, మీ బ్లూ ఫాక్స్ రెస్టారెంట్లో స్పెషాలిటీస్ ఏంటండి? స్పెషాలిటీస్ చికెన్ 65, బటర్ చికెన్ కర్రీలో వచ్చి. ఓకే, అపోలో ఫిష్ ఫ్రై బాగా మూవ్ అవుతాయండి నార్త్ ఇండియన్లో. చైనీస్లో సిజ్వాన్ చికెన్. ఓకే, ఇండియన్ ఫుడే కాకుండా ఇంకా వేరే కంట్రీస్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి? ఉంటుందండి.
కాంటి ఉంది, చైనీస్ ఉంది, తందూరు అండ్ సౌత్ ఏది ఇండియన్, ఎక్కువ నార్త్ ప్రిఫర్ ఇండియన్ కూడా ఉంటుంది. చేస్తారు? ఎక్కువ మూయేటి చైనీస్ అండ్ నార్త్ ఇండియన్ అండి. ఓకే ఓకే, మీరు అన్ని రకాల వంటకాలు చేస్తారా? అన్ని రకాల వంటకాలు చేయనండి. నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్, తందూరు, మొగలై. ఓకే, మీరు నార్త్ ఇండియన్ స్పెషలిస్ట్ అన్నమాట అయితే. ఏదే వాళ్ళకి సపరేట్ సపరేట్ ఉంటుందండి వాళ్ళు. దేనికి దానికి సపరేట్గా ఉంటారు. సపరేట్గా ఇలా తీసి పెట్టుకున్నాను. ఓకే, అంటే ఇది పండుగ అయిపోయింది. అవునండి, కాలనీ సపరేట్గా ఇట్లా తీసి పెట్టుకుంటున్నానండి. ఓకే, వెంటనే ఈజీగా 5 minutesలో ఫ్రై అయిపోతుంది. అవునండి. సో చూస్తున్నారు కదా, వేడిగా చికెన్ సీజన్స్ రెడీ అయిపోతున్నాయి. ఇంత ఫాస్ట్గా అయిపోతాయి అని అనుకోలేదు నేను అసలు. ఇంత ఫాస్ట్గా ఇచ్చినా కానీ హోటల్లో 5 minutesలో ఆర్డర్ వెళ్ళిపోతుంటుంది. కస్టమర్ వచ్చి చేస్తూ ఉంటారు. అందుకే మీరు ఏవి త్వరగా ఎక్కువ ఫాస్ట్గా అయిపోతాయి అవే ప్రిఫర్ చేస్తుంటారా? ఇవే ప్రిపేర్ చేస్తుంటామండి. ముందుగా అసిస్టెంట్స్ వచ్చి అన్ని కలిపి రెడీగా ఉంచుతారు. కస్టమర్స్ వచ్చి ఆర్డర్ ఇచ్చిన 5 minutes లోపల టేబుల్ లోపలికి 5 వెళ్ళిపోవాల్సింది. minutes లోపల పెట్టేస్తారు అనమాట మీరు వాళ్ళకి.